దేవుని శుభములు మీకును మీ కుటుంబములకు తోడైండును గాక. పరిశుద్ధుగా నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ వాక్యం సత్యను విషితపరచమని నజరేయుడైన యేసు నామమున మా మధ్యకు ఆహ్వానిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. Good morning and welcome for the another devotion. The last in the whole topic of called church. చర్చ్ అనే అంశంలో మనం చాలా సంగతులు చూసాం. ఎన్ని ప్రసంగాలైనా నాకు గుర్తులేదు, కానీ ద చర్చ్ అనే దానిలో ద బిగినింగ్ ఆఫ్ ది చర్చ్, ద ఫౌండేషన్ ఆఫ్ ది చర్చ్, వాట్ ఈస్ చర్చ్, అందులో వాట్ ఈస్ చర్చ్లో పీపుల్ ఆఫ్ గాడ్, బాడీ ఆఫ్ క్రైస్ట్, బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, టెంపుల్ ఆఫ్ క్రైస్ట్ గాడ్ అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాని తర్వాత ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది చర్చ్, ఏ రీతిగా సంఘం తాను లోకంలో కనపరుచుకుందో దాన్ని ధ్యానించినాం. అందులో అంశాలు ఏమంటే ద చర్చ్ ఇస్ ద అడాప్టెడ్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్, కవెనెంట్ కమ్యూనిటీ, చర్చ్ యాజ్ ద న్యూ హ్యుమానిటీ, నూతన మానవత విలువలతో కూడినది. చర్చ్ ఇస్ నథింగ్ బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్, సజీవుడైన దేవుని యొక్క ప్రత్యక్షతనే ప్రతిరూపం సంఘమని. తర్వాత పర్పస్ ఆఫ్ ది చర్చ్లోకి వచ్చాం. అంటే దాదాపుగా 1, 2, 3, 4, 5, 6 అంశాలు, మెయిన్ అంశాల కింద తీసుకున్నాం. పర్పస్ ఆఫ్ ది చర్చ్లో మనం ఏం చేసామంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది చర్చ్? మొదట వర్షిప్ అన్నాం, తర్వాత ఫెలోషిప్ అన్నాం, తర్వాత కమ్యూనియన్ ఆఫ్ ది సెయింట్స్ అన్నాం, తర్వాత మిషన్ ఆఫ్ ది చర్చ్, మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్ అన్నాం, దాని మిషన్ ఆఫ్ ది చర్చ్ అని ఈరోజు చేస్తున్నాం. యాక్చువల్గా ఇంకోటి కూడా రావాలి ఇందులో, యూకరిస్ట్ అనేది. కమ్యూనియన్ ఆఫ్ ది సెయింట్స్ తర్వాత యూకరిస్ట్ అనేది రావాలి, కానీ నేను సపరేట్గా యూకరిస్ట్ అనే దానిని మీకు బోధించాలని ఆశపడుతున్నాను కనుక, బికాస్ ఇట్ ఈస్ ద కంటిన్యూటీ ఆఫ్ ది పస్కా. ఏ రీతిగా పస్కా నుంచి యూకరిస్ట్ వచ్చి, యూకరిస్ట్ ఏ రీతిగా మన మధ్యలోనికి అది దేవుని యొక్క ఇట్స్ థ్యాంక్స్ గివింగ్, ఇట్స్ ఎ మెమోరియల్. రాత్రి యొక్క చివరి బల భోజనం అని, ప్రభు బల అని ఎన్నెన్నో పేర్లు పెట్టుకున్నాం దానికి. వాటన్నిటిని అది ఒక సిద్ధాంతం కనుక ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది చర్చ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు టీచ్ దట్ అండ్ ప్రీచ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. కనుక అది నెక్స్ట్ బహుశా, ఎందుకంటే ఎక్కువ డాక్టర్స్ చెప్తూ వచ్చాను కనుక నేను ఏమనుకున్నానంటే ఈ ప్రసంగం తర్వాత కొద్దిగా బ్రేక్ ఇచ్చిన తర్వాత we will one by one డీల్ విత్ అగైన్. మరి ఈ రోజున వాట్ ఈస్ ద మిషన్? మిషన్ ఆఫ్ ది చర్చ్. మిషన్ అంటే ఏంటి? మిషన్ అన్న మాట మా యొక్క అర్థం ఏంటంటే, నీవు ముందే పర్సీవ్ చేసుకొని, అనగా ఆలోచించి పెట్టుకొని, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక ఖచ్చితమైనటువంటి గమ్యాన్ని చేరడానికి నీవు నిర్దేశించినటువంటి, లేదా నువ్వు ఒక సిద్ధము చేసుకున్నటువంటి ఒక ప్రణాళిక. There is a definite goal where you are going to go have a purpose, with a definite goal, with a definite purpose, with a definite strategy. ఒక ప్రణాళిక, ఒక అజెండాతో నీవు ముందుకు సాగి వెళ్తూ ఉంటావు. దీనిని ముందే ఆలోచించి గ్రహించి ఏమి చేయాలనో దాని గురించి ముందే ఆలోచన చేసుకుని ఆ ప్రణాళికను సిద్ధం చేసుకుంటావు. మరి మినిస్ట్రీలో ఏం చూసాం మనం? మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్లో మిషన్ ఆఫ్ ది చర్చ్ ఇస్ నథింగ్ బట్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది గోల్స్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్. అంటే కాయిన్కి 2 భాగాలు, అటు ఇటు. గోల్గా తిరిగి మళ్ళీ ఆడికి వస్తుంది. మినిస్ట్రీ కాంప్లిమెంట్స్ ద మిషన్ అండ్ ద మిషన్ కాంప్లిమెంట్స్ ద మినిస్ట్రీ. మినిస్ట్రీ అనేదేమో చేసే విధానం, మిషన్ ఏమో చేరే అంతిమ ప్రయాణం లేదా గోల్. కనుక ద మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్కి వచ్చేటప్పటికి మిషన్ ఈజ్ a purposeful movement to connect God with people and people with God. బాగునండి. The mission is a purposeful movement. ఒక అవసరమైనటువంటి నిర్దేశింపబడిన ఒక మూమెంట్, ప్రయాణం. దేనికి అంటే ఈ సంబంధం ఎందుకంటే మానవుడును దేవుడును సంబంధించబడి సంబంధంలో తీసుకొని రాబడి, మానవుడును దేవుడు కేంద్రికమైనటువంటి సంబంధంలో వారు చేర్చబడి, క్రీస్తు యొక్క పరిపూర్ణమైనటువంటి ఆగమన యొక్క పరిపూర్ణతను లోకమునకు కలగచేసి, ఆయన మనల్ని అధికారంతో పంపి ఉన్నాడు కనుక ఆ పంపింపబడిన అధికారమును నెరవేర్చుటకు బాధ్యతగా
ఆ గమ్యాన్ని చేరుటకు, నిర్దేశించినటువంటి గోల్స్ చేరుటకు నువ్వు చేసే ప్రయాసం, ఆ గోల్స్ ఏంటియో, పరిపూర్ణత కావాల్సిన గోల్స్ ఏంటియో మనం చేరుటకు చేసే ప్రయాసం అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. నిజమే, మిషన్ ఈజ్ నాట్ ఎ విజన్, బట్ మిషన్ ఈజ్ నాట్ ఎ విజన్. మిషన్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ నౌ, వెరస్ విజన్ వాట్ వుడ్ బి ఇన్ ద ఫ్యూచర్. ప్రొఫెసర్లో మనం చూస్తుంటాం జరగబోయే సంగతులు. కనుక మినిస్ట్రీ నిర్దేశిస్తూ ఉంటే మిషన్ గమ్యాన్ని చేరుతుంది. దెన్ వాట్ ఈస్ ద మిషన్ నౌ? నేను బాగా ఆలోచన చేశాను. నాకు ఆలోచనలో వచ్చినటువంటి విధానం, ఇట్ వాస్ మై ఓన్ థాట్, ఐఎమ్ ట్రైంగ్ టు షేర్ విత్ యూ. మీ వాక్యం దయచేసి బైబిల్ గ్రంథం తెలిసి యోహాను సువార్త 17వ అధ్యాయము తెలిసి పెట్టుకోవాలని జ్ఞాపకం. దీన్ని హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు, ప్రధాన యాజకుని ప్రార్థన అంటారు. ఈ 17వ అధ్యాయం మన వాక్య పరిచయంలో చాలా సార్లు నేను జ్ఞాపకం చేశాను. 17వ అధ్యాయం 17వ యోహాను సువార్త బాగా చదవండి అని. కారణం ఏంటంటే దిస్ ఈస్ ద ఫైనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ మిషన్. ఒక్కొక్క వర్డ్ పోతుంది, దాదాపు 10-12 వర్సెస్ ఉంటాయి. ఇవి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది వాట్ ఈస్ ద మిషన్ అని దానికి వచ్చినప్పటికీ యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు తన కన్నులు ఎత్తి, ఈ తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారులను నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. రైట్, అడికైపోయింది. అద్వితీయ సత్య దేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. ద వన్ ఆఫ్ ది గోల్ ఆఫ్ ది మిషన్, వన్ ఆఫ్ ది మెయిన్ గోల్స్ ఆఫ్ ద మిషన్ ఈస్ నెంబర్ 1 ఏంటంట? సత్యదేవుడు అయిన నిన్ను నన్ను ఎరుగుడమే. అనగా త్రిత్వాన్ని, దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్వం అనే ఆ సత్యాన్ని ప్రజలు ఎరుగడానికి చేయవలసిన ప్రయాసమే టీచింగ్ అండ్ ప్రీచింగ్ మినిస్ట్రీ. ఎట్లా చేయాలో మనం నిన్న గమనించుకున్నాం, ఏం చేయాలో నిన్న గమనించుకున్నాం. వాట్ ఈస్ ద గోల్ నౌ? మిషన్ రీచెస్ ద గోల్. ఏంటి గోల్ అంటే సత్యదేవుని ఎరగడమే. చక్కగా చెప్తున్నా చూడండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. వాట్ ఈస్ ఇటర్నల్ లైఫ్? ఇటర్నల్ లైఫ్ ఈస్ నోయింగ్ అండ్ బిలీవింగ్ అండ్ ఫాలోయింగ్, కమింగ్ ఇన్ టు ద కమ్యూనియన్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో నింపబడి ఉండడమే. సో వన్ ఆఫ్ ద గోల్, మిషన్ ఆఫ్ ద చర్చ్ ఈస్ టు మేక్ పీపుల్ టు నో ద ట్రూత్. సత్యము ఎరగాలి. మనం బహుళ సమాజంలో ఉన్నాం, బహుళ మత సమాజంలో ఉన్నాం, బహుళ మత విలువలలో ఉన్నాం. ఎందుకంటే ద రిలీజియస్ వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ ద సొసైటల్ వాల్యూస్, అండ్ దోస్ వాల్యూస్ వి గెట్ నాట్ ఫ్రమ్ సమ్ ఏదో చదువుకున్న దాన్ని బట్టి కాదండి, దేవుడి నుంచి వచ్చిన విలువలు. ప్రతి మతంలో దైవ సంబంధమైన విలువలు ఉన్నాయి. కానీ నీ విశ్వాసములో నీవు పొందుతున్నటువంటి ఆ విలువలలో, నువ్వు బైబిల్ వాక్యమందు నువ్వు నేర్చుకున్నటువంటి ఆ విశ్వాస యేసుక్రీస్తు విలువలు మొదటిది ఏమంటున్నాడంటే నేనును నువ్వును మనము అనగా దేవుని గురించి ఎరుగుటే సత్యం. టు మేక్ పీపుల్ బిలీవ్ జీసస్, దట్ హి ఈస్ ద ట్రూత్. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనై ఉన్నాను. మార్గం అనగా మీరు నడవలసిన సువార్త, సత్యం అనగా నేను దేవుని కుమారుడిని, నేనే జీవం అనగా మరణించిన వాడు అది అంతము కాదు, కానీ నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించి తిరిగి లేచి మరి ఇంకెన్నడూ మరణించడనే సత్యం, నిత్య జీవం. ద గ్లోరీ ఆఫ్ గాడ్, మహిమార్థమైన చివరి భాగం. నంబర్ 1, ద మిషన్ ఆఫ్ ద చర్చ్ ఈస్ నంబర్ 1 అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నన్ను పంపిన వాడైన నువ్వు పంపిన నన్ను ఎరుగుటే. మొదటిది ఏంటండి? నిత్య జీవం. మేకింగ్ పీపుల్ టు వాక్ ఫర్ ద ఇటర్నల్ లైఫ్. ఆ సత్యాన్ని ఎరగాలి. ఆ సత్యం క్రీస్తు అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. ముఖ్యంగా సత్యం ఏంటిదంటే దేవుడు అనగా క్రీస్తు దేవుని కుమారుడైన ఎరిగి తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడుగా, తండ్రి అయిన దేవుని కుమారుడైన దేవుని పరిశుద్ధాత్మను త్రియేకని నమ్మి ఆ సువార్తలో నిలిచి ఉంటే నిత్య జీవకు మార్గము. 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నన్ను బయపరిచి తిని తండ్రి లోకం పుట్టక ముందే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు
నీ యొద్ద మహిమపరచుము. ద గ్లోరిఫైయింగ్ ఆఫ్ గాడ్, దేవునిని మహిమపరచడం అనేది చర్చ్ యొక్క మిషన్ అండి. నీ మాట, నీ ఆలోచన, నీ తలంపు, నీ విశ్వాస ప్రకటన, నీ సామాజిక జీవితం, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ వాక్ ఆఫ్ యువర్ లైఫ్. అందుకే జాగ్రత్తగా మర్యాదగా ప్రవర్తించి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, ఇష్టం వచ్చినట్టు దూషించకుండా, ఎదుటి వారి దేవుని ప్రేమను కనపరుస్తూ క్షమాపణ, మంచితనము కలిగి, వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గుడ్నెస్, having a good relationship with people. కనుక ఆ మంచితనం మనం నేర్చుకున్న వారమై 4వ వచనంలో ఏమంటాడంటే, నీవు నాకు ఇచ్చిన సంపూర్ణము నెరవేర్చి భూమిని మహిమపరచాలి. The church should bring the glory to God. మనం ఏందో తెలుసా, మనకేమన్నా అయితేనే కీసుమని అరుస్తాం, లేకపోతే అసలు అరవం. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఎన్నడూ రోడ్డు మీదకి రాం. ఎక్కడో గుడిని ముట్టుకున్నారు, లేకపోతే ఎవరినో ఐగర్ని కొట్టినని చెప్పండి, అందరూ బయటకు వచ్చి కొట్టాడు, అట్లా చేస్తారు, అన్యాయం ఇది అంటాం. సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమములు వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం బయటకు వచ్చి ఖండించామా? ఎన్నో దైవ సంబంధమైన నీతి విలువలను బోధించే మన మిషన్లో ఏదైనా మనం బయటకు వచ్చి గట్టిగా సమాజంలో జరుగుతున్న అరాచకాన్ని మనం ఖండించగలిగామా? నాకెందుకు, ఎవరు పెట్టుకున్న బాధ నాకెందుకు, నేను అనవసరంగా దీంతో తలదృతి, నాకు రేపేమన్నా చేస్తున్నాడు భయంతో బ్రతుకుతున్నటువంటి ప్రస్తుత సమాజానికి దేవుడు మరొకసారి మనకు సిఎస్ఐ చర్చ్ జ్ఞాపకం చేస్తున్నదండి. వాట్ ఈస్ అవర్ మిషన్ నౌ? దేవుణ్ణి మహిమపరచడము. ఆ మహిమ ఎప్పుడు వస్తుందంటే, ఆయన చెప్పిన మార్గంలో మనం నడిచినప్పుడు, ఆయన వెంబడి మనం ఉన్నప్పుడు, భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునిపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు తీసుకుని పో. వాట్ వండర్ఫుల్. చాలాసార్లు మనం ఏమేమో మిషన్స్ అంటాము, ఎవడో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటాడు, ఆడిపోతాడు, గోంటోళ్ళు అంటాం. నిజమే, ఇవన్నీ నిజమే, ఇవన్నీ ఉండాల్సిందే. బట్ వాట్ ఈస్ ద బేసిక్స్ ఏంటి అంటే, దేవుణ్ణి మహిమపరచడం. తర్వాత 5వ వచనం, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు, సరే 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని, వారు నీవారయుండిరి. మేకింగ్ పీపుల్ గాడ్స్ ఓన్ పీపుల్. అందుకని చెప్పినా కదా, ట్రావెలింగ్ టువర్డ్స్ కనెక్టింగ్ పీపుల్ విత్ గాడ్ అండ్ పీపుల్ టు పీపుల్ ఇన్ ఎ గుడ్నెస్ ఆఫ్ రిలేషన్షిప్. దేవుని రాజ్య సంబంధమైన ఆ సంబంధాలలో విలువలు, ఆత్మఫలములు కలిగినటువంటి ఆ జీవితం కావాలంటున్నాను. ఎ సొసైటీ వేర్ వి కెన్ రియలీ సమాధానముతో, శాంతితో, దీర్ఘశాంతముతో, దయా, దాక్షిణ్యత, కనికరము, క్షమాపణ, మంచితనం, వీటిని కలిగినటువంటి ఒక స్వభావం, అదే దేవుని రాజ్య విలువలు. ఆత్మవిషయమైన దీనిని వర్ధనులు పరలోక రాజ్యం వారిది. ఒక్కొక్కరి విధానంలో మనం చేయవలసినటువంటి గురి, మిషన్ గురి మనకి ఇక్కడ కనపరచబడుతుంది. బిడ్డలారా, నిజమే 6వ వచనంలో ఏమంటాడు, లోకము నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచి. ద చర్చ్ షుడ్ బి ఏబుల్ టు రివీల్ ద లివింగ్ గాడ్. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎక్కడున్నామో మనకు అందరికీ తెలుసు. ఆర్ వి ఏబుల్ టు రిలీవ్ టు షో గాడ్ ఇన్ అవర్ లైఫ్? దేవుని వాక్యానుసారంగా మనం దేవుని ప్రత్యక్షపరుచున్నామా? Is the image of God is being revealed through the church to the world? తప్పలేదండి, చేస్తూనే ఉంటాం. కానీ మధ్యలో మనం పాఠశాలను చేసుకోవాలన్న అవసరం ఉందని ప్రభువుని జ్ఞాపకం చేసిన. వన్ ఆఫ్ ది మెయిన్ మిషన్ ఆఫ్ ది చర్చ్ ఇస్ టు రివీల్ లివింగ్ గాడ్ టు ద వరల్డ్ త్రూ ద చర్చెస్ మినిస్ట్రీ. బికాస్ నీ వాక్యమును వారు గైకొని ఉన్నారు కనుక, ఆ వాక్యము నువ్వు నన్ను ఏ రీతిగా పంపితున్నాను, వారిని కూడా నేను పంపి ఉన్నాను కనుక, వారు నీ ప్రత్యక్షతను కలుగు చేయటకు, నీ హృదయంలో దైవ సంబంధమైన మంట, ఆ గురికి పోవలసినటువంటి ఒక ఉత్సుకత, ఆశ నీలో ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకో దానికి చూడండి, 8వ వచనం, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నీ శక్తి వలన కాదు, నీ బలం వలన కాదు, నీ ఆత్మ ద్వారా సమస్తం పొంది ఉన్నారు. నాకు అనుగ్రహించినవన్నీ నా శక్తి కాదు ప్రభువా, ఇది నీ శక్తి. డోంట్ ఓన్ ద మిషన్ ఆఫ్ ద లార్డ్. ద మిషన్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ గాడ్ కాల్ యూ టు బి ద ఇన్స్ట్రుమెంట్ టు టేక్ దిస్ మిషన్ టు ద పీపుల్ టు రివీల్ గాడ్. దేవుని ప్రత్యక్షపరచడానికి దేవుడు నేను తీసుకొని పోతున్నాడు. ఇది నా మిషన్,
ఇది నా గుడి, నీ గుడి కాదు, ఇది దేవుని గుడి. మనుషుల కొరకు ప్రత్యక్షపరచడానికి ఇది దేవాలయముగా నిర్మించబడి అపొస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మహాదేవాలయంగా మీరు అభివృద్ధి చెందుతున్నారు. ఈ దేవాలయంలో వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇస్ మిషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ యొక్క నామము ప్రత్యక్షపరచబడడం దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అదే విధంగా మనం కిందికి వస్తాం. 11వ వచనం, నేను ఇకను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగా వారును ఏకమై ఉండేలాగా నీవు నాకు అనుగ్రహించిన వీరి నియమం వారిని కాపాడుము. ద చర్చెస్ మినిస్ట్రీ ఈజ్ టు సేఫ్గార్డ్ ద పీపుల్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో కాపాడుటకును, దుష్టుడు దొంగిలిస్తాడేమో కాపాడు, నీ నామను ద్వేషించు వారు నుంచి కాపాడు. ఈజ్ ఆల్మోస్ట్ హ్యాండ్ ఓవరింగ్ ద హోల్ థింగ్ టు గాడ్ and giving us an agenda of mission. సమస్తం దేవునికి సమర్పిస్తూ మనకు మిషన్ కు కావాల్సిన అజెండా ఇస్తున్నాడు ఇక్కడ. The church has a responsibility to safeguard the people of the congregation. వారు విశ్వాసంలో కాపాడబడాలి, విశ్వాసంలో ఎదగబడాలి, విశ్వాసంలో దేవుని అనుభూతిని పొందాలి, దేవుని ప్రత్యక్షతను వారి కుటుంబంలో జీవితంలో వ్యక్తిగతంగా ప్రత్యక్షపరచబడాలి. దట్ ఈస్ ద మిషన్. అదే కాకుండా శత్రువుల నుంచి కాపాడబడాలి, ముఖ్యముగా దుష్టుల నుంచి కాపాడబడాలి. వాడు వాడి కీర్తులు జరుగుతూనే ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవనము ద్వారా వాడు మానవ హృదయంలో ప్రవేశించి ఇన్ ద నేమ్ ఆఫ్ అజ్ఞానంతో తీసుకుని వచ్చి మోర్ రాషనాలిటీ, ఇన్ ద నేమ్ ఆఫ్ మోర్ రాషనాలిటీ, ఏం కాదు అని లోక జ్ఞానమును సంఘంలోనికి మనసులోనికి సమకూర్చి నిర్లక్ష్యతను కలుగ చేస్తున్నాడేమో. సంఘం కాపాడబట్టకు మిషన్ మనకు ఉందండి. అందుకే యూత్ మీటింగ్స్, అందుకే పెద్దల మీటింగ్స్ పెట్టుకుంటాం, రెగ్యులర్ మిషన్ చేస్తూ ఉంటాం. ఏంటంటే ప్రార్థనలో ఎదగడానికి. కాపాడము. ద అనదర్ మిషన్ గోల్ ఈస్ టు సేవ్ పీపుల్. 12వ వచనం, నేను వారి యొద్ద నాకు అనుగ్రహించిన వారి నామం నీ నామమందు కాపాడి తిని. ఐ హావ్ ప్రొటెక్టెడ్ దెమ్ అండ్ నౌ ఓ లార్డ్ ది రెస్పాన్సిబిలిటీస్ టు ద చర్చ్ ఇస్ బీయింగ్ గివెన్ బికాజ్ ఐ యామ్ గోయింగ్ టు బి టేకెన్ అవే. నేను వారి యందు ఉంటాను, కానీ వారు ఇది కొనసాగించుటకు, లోకంలోనికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించుటకు నువ్వు నాకు ఇచ్చిన అధికారంతో నేను వారికి అధికారం ఇస్తున్నాను. లెట్ దెమ్ గో అండ్ సేవ్ పీపుల్. ప్రతి బంధకము నుంచి, పాప సంబంధమైన ప్రతి నీతి నుంచి విడుదల కలగచేసి, పరలోక సంబంధమైన దేవుని రాజ్య సంబంధమైన నీతిని కలగచేసి నీ పరలోక ప్రత్యక్ష బిడ్డలు కలగచేయమని మిషన్ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఈ మిషన్ మనం వదిలిపెట్టి మనం రాజకీయం చేసుకుని, రాజకీయం ఉండాలి, రాజకీయం లేకపోతే ఏం కాదు, కానీ దేవుని రాజ్య సంబంధం ఎదుగుదల సంబంధించిన రాజకీయం ఉండాలి. We need polity. Polity is the relationship between people and growing with their own talents. కానీ అది దేవుని రాజ్య సంబంధమైనదని. I am not against politics in the church, but there should be a church growing politics. Edification of the church, చర్చ్ యొక్క సంఘాక్షేమం కొరకు ఉండవలసినటువంటి రాజకీయం ఉండాలి. రాజకీయం ఎప్పుడు రాంగ్ నోషన్తో చూడకండి. రాజకీయం అనేది ప్రజల మధ్యన జరిగే సంపర్కీయమైనటువంటి ఒక ప్రక్రియ. ఒకరినొకరితో ఆలోచనలతో ఉవికి బయటకు వచ్చే ఒక మార్గం అది. 13వ వచనం, ఇప్పుడు నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమైనట్లు లోకము ఈ మాట చెప్తున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషిస్తుంది, కాపాడు. మీరు లోకంలో ఉన్నవారు కానీ మీరు లోకంలో ఉన్నవారు కారు కనుక. ఎందుకంటే మీ ప్రవర్తన క్రీస్తును పోలి ఉంటుంది, మీ ఆలోచన క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉంటుంది. మీరు ద్వేషించే వారిని క్షమించేది, నేను వలని పొరుగు వారిని ప్రేమించే ఆజ్ఞ ఉంది అక్కడ. కనుక ప్రభువా, లోకం వీరిని ద్వేషిస్తుంది. And that is what is going to happen, happening in this world. మన దేశంలో జరుగుతుంది. దేవుని కృప ఏంటంటే చాలా మట్టుకు మనం ఈ సెక్యులర్ కంట్రీలో వీఆర్ మోర్ ప్రొటెక్టెడ్. అక్కడక్కడ జరుగుతలేవని కావు. While we acknowledge there are certain things happening against Christianity, but we are more safer within our own community, with our own context. నీ వాక్యం ఇచ్చిన నేను లోక సంబంధి కాదు, వారు లోక సంబంధులు గారు కనుక ప్రభువా, లోకంలో వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు, కానీ వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా.
The mission is nothing but protection of God for his mission. Protection of God. And కాపాడుమని ప్రార్థించిన కాపాడు. So we are there. We have been baptized. We have been called to God for the community, a communion of saints, fellowship, worship. For what? The mission is ప్రభువును ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరును శారీరక సంబంధమైన సోషల్, ఫిజియలాజికల్, ఫిజికల్, స్పిరిచువల్ గ్రోత్లో మనం వారితో సహకరించడానికి ప్రభు మనకి ఇక్కడికి వెళ్ళి కొద్దిగా మార్పు చూడండి. ఏమంటున్నాడు తెలుసా? 15వ వచనం, 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమును పంపిన ప్రకారం నేను వారిని లోకంలోనికి పంపి తిని. ఇప్పుడు చెప్పిన అన్నిటికీ ఫైనల్ పాయింట్ ఏందో తెలుసా? నేను వచ్చి ఎలా నిన్ను కనపరిచి మయపరిచి కాపాడుకున్నానో ఆ రీతిగా నేను కూడా వారిని పంపి ఉన్నాను కనుక వారును నా నామమును మయపరిచి సత్యమును ఎరిగింపచేసి ప్రభువా వారు ప్రభువా ఇది లోకం వారిని ద్వేషిస్తుంది కనుక నీవు నన్ను పంపిన ప్రకారం నేనును వారిని పంపి ఉన్నాను కనుక దేవునికి అప్పటికే తెలుసు మనం కొట్లాడుకుంటామని. ఏమంటున్నాడు? మొదటిది నిన్ను నన్ను లోకం పంపిన ప్రకారం వారిని పంపినాను కనుక సత్యమందు వారిని ఉండమని చెప్పి, మరియు నీవు నన్ను పంపిన లోకం నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేను ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నాను. సరే, నువ్వు నన్ను పంపావు, నేను వారికి వాక్యం బోధించాను, వారిని కాపాడాను, మహిమపరిచాను నీ నామమును, వారిని కూడా పంపాను, వారు కూడా నీ నామమును నామనామనగా మన తండ్రి కుమార పరిశుద్ధ నామమును త్రియేకదేవి నామమును వారు కూడా మహిమపరచాలి. కనుక ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నీవు నేను ఏకమై ఉండులాగన మేమందరమును ఏకమై ఉండులాగన ప్రభువా ప్రార్థన చేస్తున్న సహాయం చేయి. దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం. దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం. తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఐక్యత ఏ రీతిగా ఉందో ఆ ఐక్యతకు భిన్నం మనం. యేసుప్రభుకు అప్పటికే తెలుసు ఇలువుగా కొట్లాడుకుంటాడు. అప్పటికే తెలుసు మొత్తం ఈ డినామినేషన్స్ అన్ని వస్తాయని. ఒక్కొక్కడు ఒక్కొక్క తీరు. ఆ యేసును ఆ బట్టలు ఎట్లా చిప్పుకొని పంచుకున్నారో పాపం ఆ ప్రాణం కూడా వస్తారో లేదు ఆయన మొత్తం గీకి 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 మనిషి లేకుండా చేసే పరిస్థితికి వచ్చేసాం. ఆయన ఎంతగా చిత్రవద చేసి చిన్న భిన్నం చేస్తున్నామంటే ఆ రూపమే మారిపోతుంది. ఇప్పుడు ద మిషన్ ఈస్ ద పీపుల్ ఆఫ్ గాడ్ షుడ్ కమ్ టుగెదర్. ఏ రీతిగా నానామ ఇద్దరు మూలేకి ప్రార్థిస్తారో ఆ రీతిగా సంఘములన్నీ ఐక్యపరచబడి ఒకే విశ్వాసంలో ఒకే క్రీస్తులో సమకూర్చబడినప్పుడు ఈ భూలోకంలో అగ్ని మండుతుందండి. దేవుని ఆత్మ ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరికంటే ఒకరికి పడకపోవడం, చేసేవాడు ఇంకో గుడికి పోతే వాడిని సస్పెన్షన్, వాడు ఇంకో గుడికి వస్తే వీనికి తావే లేదు. We should move towards the universal church. We should now start beginning to move towards, because the consummation of the Lord's coming. దేవుని ప్రభు యొక్క రాకడ సమీపించినది కనుక సంఘమంతా ఎత్తబడాలి అంటే ఐక్యతను సమకూర్చబడాలి. ఐక్యతను సమకూర్చుటే పరిశుద్ధాత్మ యొక్క ఆగమనము. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సంఘం ఏర్పరచబడినప్పుడు వారు ఏక మనసుతో ఒక సహవాసానికి వచ్చారు, ఏక మనసుతో ఆరాధించారు, ఒక దగ్గరికి వచ్చి ఏక మనసుతో వారు దేవుని వాక్యాన్ని పంచుకున్నారు, ఏక మనసుతో ఐక్యపరచబడ్డారు, పంచుకున్నారు, సమైక్యంగా వారికి ఉన్నది, కలిసి పంచుకున్నారు, కలిసి కమ్యూనియన్లో ప్రభురాత్రి రక్త శరీరంలో పాల్పంచుకొని ఐక్యతలోనికి ప్రవేశించారు. ప్రభు ఈ హైప్రిస్టిక్ ప్రేయర్లో తన లోకమును విడిచి తన యొద్దకు చేరవలసిన సమయం ఆసన్నమైంది కనుక ఈ వివిధమైన భిన్నత్వ తత్వాలను గుర్తించిన వాడుగా ఐక్యతలోనికి సమకూర్చమని పరిశుద్ధాత్మను పంపి ఐక్యపరచు ఆత్మను మనకి ఇచ్చారు. The mission of the church is to bring people together to experience the love of God. బాగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రేమ ఎప్పుడు హేట్రెట్ ను ప్రకటించదు. క్రీస్తు సువార్త ప్రేమను, సంబంధ నిర్మాణం, నూతన సంబంధాలను నిర్మాణించి ఆ ప్రేమను ప్రకటిస్తుందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రభువా ఏకమై ఉండవని వారి కొరకు మాత్రమే ప్రార్థించలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం
వచ్చిన వాళ్ళందరూ ఏకమై ఉండవాలని ప్రార్థించిన. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. వాక్యమందు ఏకమై ఉండవాలని ప్రార్థించుతున్న 22వ వచనం కూడా చూద్దాం. మిషన్ అని చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. మనము ఏకమై ఉండాలని, వారు ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. దిస్ ఐ హావ్ షేర్డ్ విత్ దెమ్. దిస్ ఇస్ ద మోటో ఆఫ్ ది CSI, that they all may be one. అందరూ ఏకమై ఉండులాగున వాడు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా. Look at the verse 22, 23, 26. ప్రతి దానిలో ఒక సువార్త ప్రకటించబడి ఉంది. 25వ వచనం చూద్దాం ఇప్పుడు కిందికి వచ్చి. నీతి స్వరూపుడకు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపిదవు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉంచునట్లు నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామము తెలియజేసి తిని ఇక నువ్వు తెలియజేసి చెప్పేదను. కింది దాకా వచ్చేసి I will let them know the love of God. I'll continue to let them know the love of God. The mission of the church is to make people experience the love of God. Hallelujah. ఈ ప్రేమ కనపరచడానికి నానా విధమైన పరిచర్యలు, పేదవారికి హితవచనం ప్రకటించడం, కుంటివారు, గుడ్డివారు, the goal, reaching goal, the actual reality in the ground field. క్రీస్తు యొక్క పరిచర్య విధానాన్ని వ్యక్తపరిచి కనపరిచి, the mission is the క్రీస్తు అనగా తండ్రి కుమారుడు ఏకదేవుడు లోకమును ప్రత్యక్షపరచబడుటనే, the total embodiment of God. Total embodiment of God. God is made up of love, కనికరము, ప్రేమ, క్షమాపణ, మంచితనం. ఇవన్నీ కూడా సమాజంలో కనపరచబడటానికి నీవు క్రీస్తు శరీరమై ఉన్నావు. నీవు వధువలే సిద్ధము చేయబడి ఉన్నావు. ఒక నూతన స్వభావం కలిగిన న్యూ కావనెంట్, నీవు నిబంధన చేసినటువంటి ఒక సమాజం కనుక నీవు బంధింపబడి ఉన్నావు. దేనికన్నా నిన్ను బలవంతం చేయించున్నది ఏంటంటే దేవుని ప్రేమనే. దేవుని ప్రేమని బలవంతం చేస్తుంది కనుక యూ హ్యావ్ మిషన్ బిఫోర్ యూ. మిషన్ బిఫోర్ యూ. నేనేమంటాను, ఒకటే మాట చెప్తాను, ఆయన ప్రతిరూపమును ప్రత్యక్షపరచటే మై మిషన్, మన మిషన్, సంఘం యొక్క మిషన్. Let us be the instruments of God to reveal presence of God in this world through Jesus Christ. దేవుడి తన కృప మనకు దయచేయును గాక. ఆమేన్. 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 సో దీంతోటి మనం చర్చ్ అనేది కంప్లీట్ చేసాం. యాక్చువల్గా ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇందులో. దాదాపుగా ఎన్ని ఐటమ్స్ చేసాం తెలుసా దీంట్లో? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఐటమ్స్ చేసాం. అంటే ఈ యొక్క 19 ప్రసంగాలు కావచ్చు, లేదా 20 ప్రసంగాలు అనుకుందాం. ఒక్కొక్క దాంట్లో 2 అయినాయి. 25 ప్రసంగాలు, దాదాపు 22 ప్రసంగాలు మనం ఈ యొక్క అంశంలో చేసుకున్నాం. దయచేసి నేను ఆశ ఏంటంటే వి షుడ్ గ్రో ఇన్ ఫెయిత్, వి షుడ్ గెట్ మెచ్యూర్. కాపాడబడుతున్నామన్న సంగతిని గుర్తుంచుకోవాలి. ఇది దేవుని యొక్క పరిచర్య. గోల్స్ మే చేంజ్. ఆఖరికి అల్టిమేట్గా ఆఖరికి వచ్చి లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి వచ్చే గోల్ ఏంటి? మళ్ళా ప్రభువుని కనపరచడం. అందుకే నేను కొద్దిగా మార్చి చెప్పాను మిషన్ అనేది. ఎప్పుడు మిషన్ గురించి చెప్తా ఉంటే వాట్ ఈస్ ద మిషన్ అంటే మళ్ళీ సేమ్ మినిస్ట్రీ చెప్పాలి కనుక నేనేం చేసిన కొద్దిగా మార్చి, నా మెయిన్ థీమ్ ఈరోజు ఏంటంటే ప్రభువును ప్రత్యక్షపరచటమే మానవుని యొక్క అంతిమ మిషన్, క్రైస్తవుని యొక్క అంతిమ మిషన్, ద మిషన్ ఆఫ్ ద చర్చ్. అందరూ నాలో క్రీస్తుని చూడ ఆత్మతో నన్ను నింపుము దేవా. గాడ్ బ్లెస్ యూ.